కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే లాభాల వాటాను ప్రకటించాలని, కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గోదావరిఖండ్లోని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డితో కలిసి మాట్లాడారు. సంస్థకు వచ్చిన లాభాలను తెలియజేయకుండా యాజమాన్యం కాలయాపన చేయడం సరైంది కాదని అన్నారు. కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధుల వినియోగం అధికమైనందున ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంపైనే ఉందని సూచించారు. గత సంవత్సరం సంస్థ అభివృద్ధి కోసం ప్రక్కన పెట్టిన నిధులతో ఏం చేశారో కూడా కార్మికులకు చెప్పాలని, రాజకీయ జోక్యాన్ని సంస్థలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో గెలిచి సంవత్సరంన్నర అయినా గుర్తింపు సంఘం ఏ ఒక్క స్ట్రక్చర్ కమిటీపై స్పష్టమైన ఆదేశాలు ఇప్పించలేకపోయిందని విమర్శించారు. కార్మికులకు కొత్త క్వార్టర్లు కట్టడం వలన సంస్థను ఆర్థికంగా నష్టమని, కొత్త క్వార్టర్లు కాకుండా ఎవరి క్వార్టర్ వారికే ఇస్తే సంస్థకు నిధులు మిగలడంతో పాటు సంస్థ ఇంటి కలను నెరవేర్చిన వారు అవుతారని సూచించారు. ఈ విధానం ద్వారా అలవెన్సులపై ఐటీ మినహాయింపు ఒప్పందాన్ని కూడా అమలు చేసినట్లు అవుతుందని అన్నారు. గుర్తింపు సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రక్చర్ సమావేశాలలో మాట్లాడమని చెబుతున్న సొంతింటి కళ, క్యాడర్ స్కీమ్లు, మారుపేర్ల సవరణ కమిటీలు అసలు ఏర్పడ్డాయా లేదా, ఏర్పడితే ఆ కమిటీలలో ఎవరెవరున్నారు అనే విషయాలను గుర్తింపు సంఘం కార్మికులకు వివరించాలని డిమాండ్ చేశారు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం కార్మిక వర్గం కూడా మొన్న జూలై 9వ తేదీన జరిగిన అఖిల భారత సమ్మెలో పెద్ద ఎత్తున స్పందించారు. సుమారు 16 లక్షల మంది కార్మికులు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. సిఐటిగానే కొన్ని లక్షల మంది కార్మికుల్ని సమీకరించి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో రాష్ట్ర స్థాయిలో సమస్యలను కూడా కొన్ని జోడించే రకంగా ముందుకు పోవడం కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కనీస వేతనాల సమస్య ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాలేదు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల 1,20,00,000 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ కాలయాపన చేస్తూ మళ్ళీ ఇప్పుడుగా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మరింత నాణ్యత ధోరణితో ఈరోజు ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి జీవోలో ఈ గడువు కూడా ముగిసిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి, కనీస వేతనం 26,000 చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సింగరేణి కాలనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క కనీస వేతనాలు ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు, అవన్నీ వాటిని కూడా చర్చించి కొన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని చెప్పేసి, అలాగే మొత్తం అన్ని రకాల కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపైన, స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున 31వ తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. చివరిగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని జోడించుకొని అన్ని జిల్లాల్లో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకుని ఆగస్టు 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాలు కూడా సిఐటి ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నాయి. దీంట్లో సింగరేణి కార్మికుల సమస్యల పట్ల గెలిచే సంఘాలు వైఖరి కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. వాగ్దానాలకే పరిమితమైనరు. కమిటీలు వేసారు, ఆ కమిటీలు ఇప్పటివరకు అవి రూపకల్పన లేదు. దాదాపు సంవత్సరం దాటినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. యాజమాన్యం ఏం చెప్తే దానికి తల ఊపి ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊపుతా ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యం బాగా పెరిగింది. ఇప్పటి వరకు సింగరేణి లాభాలు ప్రకటించలేదు. లాభాలు ప్రకటించి దాంట్లో కార్మికుల పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా 35% ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సింగరేణిలో అన్ని పనులు యథావిధిగా జరుగుతున్నప్పుడు సింగరేణిలో రావాల్సిన లాభాల వాటా ఎందుకు ప్రకటించలేదు, దానికి ఎందుకు సాత్సారం చేస్తున్నారో ఏఐటి నాయకత్వం చెప్పాలి. అట్లాగే ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ల పైన ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ల సర్క్యులర్ 3 సంవత్సరాలు నిబంధనలు పెట్టి రకరకాల కొరీలు పెట్టి ట్రాన్స్ఫర్లు కాకుండా కార్మికుల
కోరికలు తీర్చకుండా సర్కులర్ రిలీజ్ అయినప్పుడు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ దాన్ని వ్యతిరేకించకుండా యాజమాన్యం చెప్పింది తల ఊపటం వల్ల ఇలా కొన్ని వందల మంది కార్మికులు ఇలా ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే సర్కులర్ ప్రకారమే 3 సంవత్సరాల సర్వీస్ ఉండి లేదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు అందరూ పెట్టుకుంటే అందరికి ఇస్తారా? దాంట్లో ఏమైనా అట్లాంటి వర్డ్స్ అని పొందుపరిచిందా? అందుకని ఇవన్నీ కూడా ఆ సర్కులర్ను సవరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్య కాలంలో మెడికల్ బోర్డు జరిగింది. పై కమిటీలకు పై హాస్పిటల్కు పంపించి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు విధి విధానాలు నిర్ణయం చేస్తున్న మెడికల్ బోర్డు దాదాపు 60 మంది మెడికల్ బోర్డులు ఉంటే ఒక 5 మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా మహిళలకు పంపించారు. మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ పంపించినప్పుడు వాళ్ళకి ఏమన్నా మీరు ఏమైనా చిక్కులో పెట్టేసి వాళ్ళకి ఏమన్నా వైద్య సదుపాయం అందించారా? లేదంటే సర్ఫేస్ ఉద్యోగాలను కల్పించారా? లేదంటే కంపెనీ రూల్స్ ప్రకారం ఏమన్నా హాఫ్ పేమెంట్ ఇట్లా ఇచ్చారా? ఏది ఇవ్వకుండా 5 నెలల నుంచి 9 నెలల వరకు అందరినీ అన్ఫిట్లో పెట్టి వాళ్ళ ఆర్థికంగా ఒకరికి 10 నుంచి 12 లక్షల వరకు నష్టం చేసి ఇవాళ హడావుడిగా మెడికల్ బోర్డుని పిలిచి కేవలం 5 ఫిట్ చేసి అన్ఫిట్ చేసి మిగతాలందరూ ఫిట్ చేయడం అంటే ఇది ఆంతర్యం ఏంటని అడుగుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో వైవీరావు, ఎర్రవెల్లి ముత్యంరావు, ఆరెల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, బానుతు వినయ్, కుంట ప్రవీణ్, డి కుమ్రయ్య, బాలాజీ, చంద్రశేఖర్, వెంకటస్వామి, ఉదయగిరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, రత్నం, రాజన్న తదితరులు పాల్గొన్నారు.